ఏపీ జూడల ఉపకార వేతనాల పెంపుపై ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్లు 15% ఉపకార వేతనం పెంచాలని కోరుతున్నారు. 15% పెంపుపై ఆర్థిక శాఖ విముఖత చూపుతుంది. ఏటా క్రమంగా ఉపకార వేతన పెంపును ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ఇక జూడాలు సమ్మె విరమించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ఎమర్జెన్సీ సేవలు నిలిపివేయొద్దని జూడాలను కోరుతుంది. ఏపీ జూడల ఉపకార వేతనాల పెంపుపై ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్లు 15% ఉపకార వేతనం పెంచాలని కోరుతున్నారు. 15% పెంపుపై ఆర్థిక శాఖ విముఖత చూపుతుంది. ఏటా క్రమంగా ఉపకార వేతన పెంపుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. జూడలు సమ్మె విరమించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ఎమర్జెన్సీ సేవలు నిలిపివేయొద్దని జూడాలను కోరుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ భవాని. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో జూడాల సమ్మె ఏదైతే ఉందో అది ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కూడా జూడాలు సమ్మె నుంచి వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తే లేదని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జూడోలకు మద్దతుగా ఇటు జూడోకు సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించిన ప్రతినిధుల మద్దతే కాకుండా దీనికి సంబంధించి ఐఎంఏ నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చలు పూర్తిగా విఫలం అవడంతో కూడా జూడియాలో మొదటిగా అనౌన్స్ చేసినటువంటి ప్రకారం తారాస్థాయికి వెళ్లకుండానే కొంచెం ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ అదేవిధంగా పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా జూడియా సమ్మెని కొనసాగిస్తామని చెప్తూనే ఎమర్జెన్సీ విధులకు అవుతూ ఓపీను జనరల్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాటిని మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇక ప్రభుత్వం ఒక వారం రోజులు గడుస్తున్నప్పుడు కూడా జూడియాలో సంబంధించినటువంటి ఏదైతే అంశంలో ప్రభుత్వం ఎటువంటి మొక్కువ చూపించకూడదు కూడా పూర్తిగా వాళ్ళు మరొకసారి పూర్తి స్థాయి నిరసనకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సమ్మె కనుక ఉద్రిక్త వాతావరణంకి వెళ్లే నేపథ్యం ఉంటే కనుక ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించి ఎవరైతే ఈ డాక్టర్కి సంబంధించినటువంటి లోటు లేకుండా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఇప్పటికే మెడికల్ లీవ్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇదేవిధంగా ఇతర ఎవరు కూడా మెడికల్ సిబ్బంది ఎవరు కూడా లీవ్ పెట్టుకుని ఉండేందుకు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఏఎన్ఎంలు కావచ్చు, అదేవిధంగా పిహెచ్ఎస్ లో పనిచేసేటువంటి వైద్యులు కావచ్చు, అక్కడ ఉండేటువంటి కాంపౌండర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా కూడా ఆదేశాలు ఇప్పటికే వైద్య శాఖ నుంచి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో జూడియాల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ వీళ్ళ సంబంధించినటువంటి 80% అడుగుతున్నటువంటి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ని పరిష్కరించడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో పాటు ఈ సమ్మె ఈ నిరసన ఉద్రిక్త వాతావరణంలో నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే జూడాలు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు నిలిపివేయడంతో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర కొంతవరకు గందరగోళ వాతావరణ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే కేవలం ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వైద్యులు మాత్రమే ఆ పేషెంట్స్ ను చూడటం, లేదంటే ఆపరేషన్స్, లేదంటే ఎమర్జెన్సీ ఐసీయూకు మాత్రమే ఉండేటువంటి డాక్టర్స్ అంతమంది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కొరతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఐసీయూలో కావచ్చు, ఆపరేషన్ సంబంధించి కావచ్చు, ఎమర్జెన్సీ కావచ్చు, వీళ్ళంతా కూడా జూడోలే దీనికి సంబంధించినటువంటి వైద్యం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రిలో కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు దానికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇప్పటికే ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్స్ అదేవిధంగా ఆపరేషన్స్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏదైనప్పుడు కూడా ప్రభుత్వం జూడోలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానిలో ప్రభుత్వం మొండు పట్టుదలకు పోకుండా వాళ్ళ డిమాండ్స్ ని సఫలీకృతమయ్యేలాగా చర్చలకు పిలిస్తే బాగుంటుందనేది సామాన్య ప్రజల ఆలోచనను కూడా ఆలోచనగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం దీని మీద ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం దీని మీద ఏదైనా నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుందా, లేదంటే వాళ్ళు అడుగుతున్నటువంటి 80% ఏదైతే ఉపకార వేతనాలు ఉన్నాయో వాటికి కాకుండా ఏదైనా వయా మీడియాగా అంటే మధ్యంతరంగా వాళ్ళకి ఏదైనా రానున్న రోజుల్లో పెంచే విధంగా ప్రస్తుతానికి 30% కాకుండా దానిని పెంచే విధంగా ఏదైనా మరొకసారి చర్చలు జరుపుతారనేది కూడా వేసి చూడాలి భవాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.